ఆత్మలతో మాట్లాడుతున్నారు, గురువులతో మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరెవరితో మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు? ఇక్కడ జనరల్గా ఫస్ట్ మనం కనెక్ట్ అయ్యేది హైయర్ కాన్షియస్తో అండి. ప్రతి ఒక్కరు కూడా హయ్యర్ కాన్షియస్నెస్ అంటే మూల చైతన్యం అనుకోవచ్చా, లేదా వాళ్ళకి ఎవరైతే కనెక్టివ్ పర్సన్ అతన్ని అనుకోవచ్చా? మేము మాట్లాడే హైయర్ కాన్షియస్ అనే వర్డ్ యూస్ చేస్తే ఎవరు వచ్చి మాట్లాడతారంటే అది సోల్ కాదు. ఓకే, సోల్ అంటే ఏంటి? ఒక తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఒక ఎనర్జీ ఏదైతే వచ్చి ఒక దేహాన్ని తీసుకుంటుందో అక్కడ నుంచి చనిపోయేదాకా ఆ బాడీలో ఉండి అక్కడ ఆ బాడీలో ఉండే కష్టాలని సుఖాలని అన్నిటిని అనుభవిస్తూ నడిచేది సోల్. ఓకే, హయ్యర్ కాన్షియస్ ఏంటంటే అదే ఆత్మకి అదే మనిషికి సంబంధించిన వేరే కైండ్ ఆఫ్ ఎనర్జీ. బయట నుంచి గైడ్ చేస్తూ ఉంటుంది, బయట నుంచి లీడ్ చేస్తూ ఉంటుంది, బయట నుంచి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ప్రతి పర్సన్కి వాళ్ళ హయ్యర్ సెల్ఫ్, హయ్యర్ కాన్షియస్ ఉంటుందండి. కొంతమంది హయ్యర్ సెల్ఫ్ అంటారు, కొంతమంది హయ్యర్ కాన్షియస్ అంటారు. హయ్యర్ సెల్ఫ్, హయ్యర్ కాన్షియస్ ఎప్పుడు లైఫ్ని తీసుకోరు. ఓకే, వాళ్ళు ఎప్పుడు బయట నుంచి గైడ్ చేయడం, ఇక్కడున్న పర్సన్కి హెల్ప్ చేయడం, అంతవరకే. సో అదే హయ్యర్ కాన్షియస్ని మనం కనెక్ట్ చేసి మనం మాట్లాడతాం. ఆ హయ్యర్ కాన్షియస్కి ఈ పర్సన్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చారు, ఏం లెర్నింగ్స్ నేర్చుకోవడానికి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, కరెక్ట్గా అదే పాత్రలో వెళ్ళారా లేకపోతే దారి తప్పేటో వెళ్ళిపోయారా, అవన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడైనా సరే ప్రమాదాలు జరిగేటప్పుడు అలాంటి టైంలో కూడా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాకు ఒకసారి హైయర్ కాన్షియస్ ఈ డిఫరెన్స్ చెప్పడంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఇప్పుడు ఒక మనిషి పడుకుంటే ఆ దగ్గరలో ఎక్కడైనా పాము తిరుగుతుంది అనుకోండి, పాము తిరుగుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది పడుకున్న పర్సన్ సోల్కి తెలియదు. ఓకే, కానీ హైయర్ కాన్షియస్కి తెలుస్తుంది అనమాట. తెలిసి మెసేజ్ పాస్ చేస్తారు. తను ఎందుకో టక్మని లేచి ఆ కూర్చొని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట. అంటే ఏంటి, ఆ మాత్రం ప్రమాదాలు జరిగేటప్పుడు పంపించే ఇన్ఫర్మేషన్స్ అవన్నీ పంపించగలరు అనమాట. సో అది హైయర్ కాన్షియస్. సో ఆ హైయర్ కాన్షియస్తో మనం జనరల్గా మాట్లాడి ఇప్పుడున్న ఈ ప్రాబ్లమ్స్కి ఉన్న సొల్యూషన్స్, నెక్స్ట్ ప్లానింగ్స్, కావాల్సిన హెల్ప్, రెమెడీస్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు ఎవరైనా మాస్టర్స్ లేకపోతే గురువులతో ఈ లైఫ్లో సంబంధం ఉన్నా లేకపోతే వేరే లైఫ్లో సంబంధం ఉన్నా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ రకంగా వాళ్ళు కనెక్ట్ చేయబడతారు. ఎవరి ద్వారా? హైయర్ కాన్షియసే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు వచ్చి ఈ పర్సన్ సెషన్లోకి వస్తున్నారు, మీరు వచ్చి హెల్ప్ చేయండి అంటే వాళ్ళు వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక కాంటాక్ట్, ఒక రిలేషన్, ఒక సంబంధం ఉంటుంది కాబట్టి. సో ఆ రకంగా వాళ్ళు వస్తూ ఉంటారు. డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ గురువులు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు అదే అవకాశంగా తీసుకుని మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. సో ఆ రకంగా జరుగుతూ ఉంటుంది.